ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. గడ్డి బాగా అయింది, పురుగు వచ్చినట్టు అవుతుందేమో. మందు కొట్టాలి. మౌనికి ఏడ కూర్చుంది. మా అక్క బావ ఇంటికి పోతే ఇంటికాడ లేరు. షేన్లకు వస్తే షేన్లో ఎక్కడ కనబడతలేరు కదా. ఆ ముసలోడు షేన్లకు వేరని చెప్పే. అవి ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారు కదా. ఓ బాబా, ఈ పండుగ రోజు కూడా మా అక్కడ షేన్లకు తీసుకొచ్చినావా? నేను మౌనిక, నీ ఒక్కదాంతో అవుతుందా గడ్డి వీకుడు? ఇద్దరు ముగ్గురు విలువపోయాను. ఏ మందేడ దొరకటట్టున్నారు. రాకిట్ల పండుగ అని అవ్వగారింటికి 2 రోజుల ముందే వేయిర్రు. వాడకట్ట మీద ఎవరన్నా ఉన్నారా? ఈ పండుగ వెళ్ళినాక నన్న విలువాలే. అబ్బో, ఈ గడ్డి ఇట్లనే ఉంటే షేనే ఉన్న అక్కడికి వస్తుందా? పండుగ వెళ్ళినాక మందిని విలువాలే, పిలిచి కలిపియాలి. పత్తు కలిసినైనాక మందు కొట్టనే మౌనిక. ఇగో చూడు, ఆక్కంతా పురుగే ఉంది. సరే కొడదంతి, ఓటేని కొడి వేసుకుంటేనే అన్ని పనులు అవుతాయి. అయితావు కానీ నువ్వేటి పోయినావు? నేనేటి పోయినే, ఆ కింది మడి పొలానికి కాడికి పోయొత్తన్నా. పొలం అంతా ఎర్రబడ్డది, యూరియా మందు చల్లాలి. నేను పోయి యూరియా బత్తాలు కొనుక్కొత్తా. నువ్వు వీనే ఉండు. కొనుకరా. అవుగాని మౌనిక, బీరో తాళాలు ఏడబెట్టినా? బీరువా తాళాలా ఎందుకు? అలా 1500 2000 ఉండనే. యూరియా బత్తాల మందం అవుతాయి. ఏడబెట్టినావు? అయ్యో, ఆ పైసలు గమన ఇంటి వెనక లచ్చక్కకు అవసరం ఉన్నాయంటే ఇచ్చిన. ఎందుకే? రాకిట్ల పండుగ రావస్తే ఖర్చులకు 1 రూపాయి లేదంటే నిన్న పొద్దున వచ్చి ఒకటే బతిలాడు. సరే తీ అని ఇచ్చిన. ఇక మనకు కూడా పత్తి కలుసుడు ఉన్నది కదా, 4 వద్దులు అయితే పొలం కలుతాం. దేనికో పనికి రాకపోతుందా అని ఇచ్చిన. మంచి పని చేసినవే, నాకు చెప్పద్దా ఇచ్చేటప్పుడు. ఇప్పుడు బత్తాలు ఎట్లదే ఉన్నాయి? నాకేమేరక, నాకు చెప్పినావా? నువ్వేమన్నా? మంచి ఇగరంగల్ల పెళ్ళాను నేను. అగో తమ్ముడు, ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వస్తున్నక్క. ఇవాళ రాకెట్ల పుణ్యమేనా? అందరు అవగారు పోతే నువ్వు వచ్చి షేన్లు ఉన్నవేందే? ఎప్పుడు వస్తావు ఇంటికి? రాకుంటే నేనేటి పోతారా? పత్తిలా పుట్టెడు గడ్డి అయింది. గింతంత కలిసి సాయంత్రం వరకు వద్దాం అనుకున్నా. ఇంతలో నువ్వే అత్తివి. పని ఎప్పటికి ఉండేదే అక్క. ఈ పండుగ రోజు కూడా షేన్లకు వస్తే ఎట్లనే? దా పోదా. అవు బా, నువ్వనే చెప్పవా? నేను మొన్ననే చెప్పిండ్రా, ఓ రోజు ముందే పోదామని. మీ అక్కనే ఇన్లే, నేనేం చేయాలరా? ఇక మంది చల్లి అత్తంతి. అవసరమైతే నేను 2-3 రోజులు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, అప్పుడు చల్దాం. దా అక్క పోదా. ఏమంటావు? నేనేమంటనే, వాడు పతాకం ఇక్కడ దాకా వచ్చిండు కదా. ఆ గుడిసెలు టిఫిన్ డబ్బా వాటర్ బాటిల్ పెట్టినావు కదా, తీసుకురా పోదాం. ఇంకా పిల్లుందంటే చూసేద్దాం. అరే ఇప్పుడైనా రా, ఓ 2 రోజుల తర్వాత చూద్దాం. ఎందుకు బావా, ప్రత్యేకించి ఆ అమ్మాయి కోసం వచ్చిన. అరే ఆ పిల్ల లేదురా, రాఖీ కట్టడానికి పోయింది. లేదా? ప్లీజ్ పోయిద్దాం. నీకు పండుగ నారే తీరిందారా? చూద్దాం పా, 2 రోజులు ఆగు పా. ఇప్పుడు లేదా ఇంటికాడ? ఇప్పుడు లేదు. రారా. అమ్మా, ఎండ సరళగా ఎట్లా కొడతారు. అయ్ సప్నా, ఏం చెప్తానవే? ఎక్కడ అంగడి అక్కడనే ఉంది. ఆ పైపాట వేసి ఇవన్నీ చదువుతాన్నా. నువ్వు పెట్టుకోతాను. నేనా? పని వాళ్ళు వస్తారుగానే సిమెంట్ బత్తలు అయిపోయినాయి, తీసుకురాను పోదామని పోతానా.
ఇలా పనులు రారు, నువ్వేం పోకుంటావైతే. రారా ఎందుకే? ఎందుకు అంటవేంది? ఇవాళ ఏంటిది? రాఖీ పండుగ. మా తమ్మునికి రాఖీ కట్టడానికి మా అవ్వగారి ఇంటికి వద్దా? ఏమో పనులు రమ్మన్నా అంటావు. నేను అద్దని చెప్పినతి. ఏంది మీ అవ్వగారింటికి పోతావా? ఎవరు రమ్మన్నారే? ఇదేం పాపం అవ్వు, రమ్మనేది ఏంది? ఇవాళ రాఖీ పండుగనేనా, రాఖీ కట్ట పోయేదేనా, ఇక రమ్మనుడేంది? అరే అరే బిత్తిరిదానా, ఎవరు చెప్పింలే నేను ఎవరు రమ్మన్నారే? మా తమ్ముడు ఫోన్ చేయనే చేసే. ఎవరు మాట్లాడాలి మీ తమ్ముతోని? నేనే మాట్లాడినా. నువ్వేమో మరి నువ్వేమోయే నాకు ఫోన్ చేసిండా? మరి బావా రాగిల పండుగ నువ్వు నా అక్క రారి, అక్కని తీసుకురాని నాకు ఫోన్ చేసిండానే. అరే వాడు నీ ఫోన్ కి ఫోన్ చేసిండు. నీ ఫోన్ కి ఫోన్ చేస్తానని నేను మాట్లాడినా, నువ్వు పనులతో మాట్లాడుతున్నావని నేను ఎత్తినా. సప్న సరే నువ్వేం మాట్లాడినావు, మరి మా బావ మాట్లాడలే, నేను మా బావకు ఫోన్ చేస్తాను మళ్ళీ ఏ రానానికి. అరే నేనే చెప్పిన అంతోటి బావ పని మీద ఉన్నాడు రా, నేను బావకి చెప్పి తీసుకొత్త అన్నా. ఆడు అందుకే చేయనట్టున్నాడు. గా మాత్రం అర్థం చేసుకోవా? నేను అనకపోతే వాడు వేయకపోవునా? నేను చెప్తా తీరా అని చెప్పినానికి. ఇగో ఎంతైనా నేనంటే దానికి లెక్కన లేదే, మరి బావ అన్న గింత గౌరవం కూడా లేదానికి. అయ్యో ఎందుకు అట్లా అంటావు? ఆడు చిన్న పోరడు, తెలిసి తెలియక ఏదైనా తప్పు ఎత్తే చూసున్నట్టు పోవాలి గాని మనసులో పెట్టుకుంటారా గట్లా? సిమెంట్ బత్తలు కూడద్దేమద్దు, మా అవ్వగారింటికి పోద్దాంపా. సప్న నీకు గట్లా అనిపిస్తుంది, ఒకసారి నా స్థానం నుండి ఆలోచించే. నాకు చెప్పకపోతే నాకేమనిపించదానే? చెప్పొద్దని వానికి ఉంటదా? నేను చెప్తా అన్నా కదా అని వాడు మనసు నిమ్మలం చేసుకున్నట్టున్నాడు. నువ్వు సిమెంట్ బత్తల కోకు, మా అవ్వగారింటికి పోయేద్దాం. మా అక్క కూడా అత్తది కావచ్చు. ఇక ఏమన్నా సప్న నాకైతే రాబుద్ది అయితే లేదు. ఇగో నేను బస్ స్టాండ్లో దించుతా, బస్ ఎక్కిపో. అబ్బా గట్లా అనకు సీను, మనం ఏమన్నా ఊకోకపోతామా చెప్పు? ఎప్పుడో పండుగలకే కదా పోయేది. అటు అక్క బావత్తరు, ఇటు నుంచి నువ్వు నేను పోతే అమ్మకు తమ్మునికి ఎంత తుర్తయితే చెప్పు. ఇప్పుడు నువ్వు రాకుండా నేను ఒక్కదాన్ని పోతే నాకేం మంచిగా అనిపిస్తుంది? అక్క బావ ఇద్దరు అత్తరు, ఈ నుంచి నేను ఒక్కదాన్ని పోవన్నా. ప్లీజ్ సీను పోయేద్దాం. నువ్వు సిమెంట్ బత్తల కోకేం పోకు, మా అమ్మోళ్ళ ఇంటికి పోదాం సీను. మా తమ్ముంది ఏం తప్పు లేదు, వాడికి నేనే చెప్తా అన్నా, అందుకే వాడు ఫోన్ చేయలే. ఏదైనా తప్పు ఉంటే అది నాదే, సారీ. సారీ ఏంది కానీ పోం తీయ. సరే పోదామా? పోంపా. గిట్లనే పోతావా? నేను కొత్త చీర కట్టుకుంటా, నువ్వు కూడా కొత్త డ్రెస్ వేసుకుందుపా. అవ్వగారి ఇల్లు అంటే సంబరం అవుతుంది. వీడు అద్రా అంటే అక్కోళ్ళ ఇంటికి పోతా అని వేయిండు, ఇంకా రాకపాయే. ఇటు పెద్ద బిడ్డ రాలేదు, చిన్న బిడ్డ రాలేదు, వీడు గాయదోడు. ఎటు పోతా గటే. ఇలా పండుగ రాకెట్లు గట్ట ఎప్పుడు వస్తారో ఏమో. ఆడ అత్తనని ఇంత కూరదెమ్మని అంటే వాడు ఇంకా అత్తలేడు. అమ్మా మంచిగా ఉన్నావు బిడ్డ? అల్లుడు మంచిగా మంచిగా ఉన్నది బిడ్డ. తమ్ముడేడే వచ్చిండమ్మా, మటన్ తిన్నాను ఊళ్ళో పోయిందా? చెల్లె రాలే? ఇంకా రాలేదు బిడ్డ, అత్తాను కావచ్చు. అల్లుడు కూసొప్పరు బిడ్డ. ఇంత చిన్నది అత్త కూడా మంచిగా ఉంది. మౌనిక సీను స్వప్న రాలేదు కదా? నేను 7 దాకా వచ్చిరా, ఒకసారి ఫోన్ చేయి. కొంచెం చెయ్యి. లిఫ్ట్ చేస్తలేరు కానీ బండి మీద ఉండొచ్చు, చూద్దాం. ఇగో బిడ్డ నీళ్ళ. మీతో నచ్చినోడు వాడు ఇంటికి అత్త అయిపోగాదు బిడ్డ. కూర తెస్తాను ఎట్లా వేయండు, మన దగ్గర పైసలే లేకపాయే. అల్లుడు ఇచ్చింది తీయే అమ్మా. ఇచ్చిండా? సరేతి మీరు మాట్లాడుకోరి, నాకు కొంచెం పని ఉంది. బండి మీదనే ఉన్నట్టున్నారు వాళ్ళు, అందుకే ఫోన్ ఇస్తలేదు. అమ్మా అమ్మా ఇప్పుడే వస్తాను బిడ్డ? ఇప్పుడే వస్తాననే. అల్లుడు అంత మంచేనా? అంత మంచి అత్తమ్మ. అక్కోళ్ళు ఎప్పుడు వచ్చిరు బిడ్డ, నీకోసం ఎదురు చూస్తుర్రే. అక్క వచ్చిందానే? వచ్చింది.
సప్న అక్క మంచిగా ఉన్నావా చెల్లె? మంచిగా ఉన్నా అక్క. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నావా పిల్లగా? మంచిగా వదినే. అంత మంచిదేనా బావా? అల్లుడు కూసపోండి విడి కూసరు. తమ్ముడు ఇల్లు పని ఏడు దాకా వచ్చింది? అన్న నడుతుంది. ఇక రేపు పనులు ఉండనా గోడలు కూడా పెడతారు. ఇవాళ కూడా పనులు వచ్చేటోళ్ళే కానీ రాకెట్ల పండుగ ఉందని చెప్పి మేమే అద్దాను. సరేగానన్నా పనులని తిన్నాయని నాటేసుడు అయిందా? నాట్లయినాయి, పత్తి కాల్చేది ఉండే, ఇంకా చిన్న చిన్న పనులు ఉండే. అవన్నీ వేసుకొని వద్దామంటే మదిగాడు పట్టుకొని వచ్చే. ఏందే మధుగాడు వచ్చిందా మీ దగ్గరికి? అవు వచ్చిండు, పని కూడా చేసుకొని ఇయ్యలే. అరే సాయంత్రం వస్తారా పని చేసుకొని అంటే, లేదు బావా రావాలి నువ్వు, అవసరమైతే 2 రోజుల తర్వాత నేనే వచ్చి మీకు హెల్ప్ చేస్తా అన్నట్టు మాట్లాడింది. ఇక వాడిని ఎందుకు బాధ పెట్టుడని నచ్చింది. అందరం వచ్చినాం కానీ అసలైనోడు మన బామ్మది రాలే కదా. అల్లుడు ఇలా ఆగు, చిన్న బావని చిన్నక్క వచ్చింది కదా. చిన్నక్క మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్నారా? నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. బావ మంచిగా ఉన్నావా? ఇక పెద్దక్క మటన్ తెచ్చిండే, నువ్వే అండు. నువ్వు వండితేనే మంచిగా ఉంటది. సరే నేనే అడుగుతారా? ఇగో తీసుకో. సరే బిడ్డ. పెద్ద బావ సరే ఇట్రా, నీతో మాట్లాడాలి. చూసినావానే మీ తమ్ముడు నిన్ను పిలిచి నన్ను అనడానికి పెద్దక్కప్ప నువ్వు వండితేనే కమ్మ ఉంటుందని తీసుకుని పోయాడు. ఇది నీ ఇంట్లో నీకున్న విలువ. ఏ ఆగు నువ్వు. మా అక్క నాకంటే కూరలు మంచిగా వండుతుంది, అందుకే వాడు దాన్ని తీసుకుపోయిండు. నీకు ముచ్చట తెలుసా? అసలు పెళ్లి కాక ముందుకు నాకు కూరలే అండ రాకపోయేది. నేను మా అక్క దగ్గరనే నేర్చుకున్నా. నేనే ఇట్లా అంటుతానంటే అది ఇంకెంత మంచిగా అంటుతుంది. అన్నిటికీ అపార్థం చేసుకున్నాడేనా? దేనికి అపార్థం చేసుకున్నది? నేను కూర్చున్నా, నా పక్క పంట అన్నోడు దా పెద్ద భావం తీసుకుపోయాడు. మరి నన్ను రమ్మన్నాడా అని? వాడు దేనికి పిలిచిండో ఏమో, ఏది తెలియక ముందే ఏమిటి కోపానికి అత్తున్నావు? కోపం అంటానేందే? కోపం రాకపోతే ఏందే? వాడు నాకు ఫోన్ చేసిండు నాన్న ఏమన్నా మీ అక్కోల బావుల ఇంటికో చేతి పట్టి తీసుకుని వచ్చే. మరి వీడిద్దరం పక్క పండు కూర్చున్నాం. మరి రా బావ నన్ను పిలిచిండానే? అన్నం తీసుకొని పోయే. వానికి అంటే విలువ ఉందా అరే? అయ్యో అది కాదు, ఎందుకంత కోపంగా మాట్లాడతాను? అమ్మోళ్ళింటే ఏమనుకుంటారు చెప్పు. ఈయననే అరే మొత్తుకోకు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకంత ఆవేశపడతాను? జర ఓపిక పట్టు. పడతా చూస్తా, చూసి చెప్తాయ్యా. చెల్లె ఇక రావే, జరగి అల్లవేడుందో తీసుకొద్దా? అత్తనే అక్క. అక్క వెళ్తాను, నేను పోతున్నా, కూర్చో. సరే కొంచెం ఆపుకో. బా వాయించుకోదాంపా. అంతేటా? అరే బామ్మది నన్ను ఒక్క నిలిచిపెట్టి పెద్ద బాబును వైన్స్ తీసుకుని పోతున్నావారా? నేను కండ్ల కనబడతలేదు రా. ఆగయ్యా ఈ సంగతే చూసుకుంటారా. నాకు ఇంత అవమానం చెప్తావరా మీ ఇంటికి వస్తే? కూరకమ్మ వాసన వస్తుంది అక్క, అందుకే ఆ పౌడర్ నిన్నాడు వాళ్ళు. పూలు బుక్కిండు. అన్నం అయింది, కూర అయిందానే? అయినట్టే అమ్మ, ఇంకొక 10 నిమిషాలు అయితే అయిపోతుంది. గా ఎర్ర డబ్బాలు ఉన్నది, గరం మసాలా లవంగాలు అవి ఇవి దాన్ని చేసిన ఘాటు ఎక్కువ ఉంటది బిడ్డ, చూసే కొంచెం బాగా అక్క, బావకు బాగా ఇష్టంగా. నేను వెనకలాడిస్తలే,
ఇక నీకు దొరకటట్లేదు ఈ డబ్బానే పెట్టి పడేసిన అక్క ఆ పులుగు బొక్క నాకే ఇయ్యే. రెండే తెచ్చిందా? బావ ఒకటి నాకు ఒకటి. ఏం లేదే ఆయన కోటి ఎప్పుడు ఏదో ఒకటి గులుపుకుంటూనే ఉంటాడు. ఇగో ఇంట్లో ఉన్నది ఇంట్లో చూసాయి సరే కొత్తిమీర రాకేసినావు బిడ్డ ఇంకా వేయలేదే అమ్మ. ఒక కొంచెం ఇయ్యే, కారం అవుతుంది ఘాట్ అవుతుంది నట్టుగానే అన్న. దానికి తెలియదా అని అంటుడు నేనే ఎక్కువ ఏమన్నానే బావ కోసం. కొత్తగా రెడీ చేస్తాను. అక్క ఏం చెల్లే ఏమైంది చెప్పే ఏమైంది? అక్క నేను మొన్ననాడు షేన్ కాడికి పోతా అని తొవ్వుంటి పోతా అంటే అచ్చ నీ లెక్కలున్నామనే తొవ్వుంటి పోతాంది. మనం పోయిన దసరాకు సేమ్ కలర్ చీరలు కొనుక్కోలేదా? అగో అసొంటి చీర కట్టుకునే పోతాంది. నేను నువ్వే కావచ్చు అనుకుని దగ్గరకు పోయి చూసిన, కానీ అది నువ్వు కాదక్క. నాకు మస్తు బాధ అనిపించింది తెలుసా అని. కళ్ళెంపడే నీళ్ళు వచ్చినాయి. నువ్వే కావచ్చు అనుకుని మస్తు ఆశపడ్డా. నాకు కూడా ఓసారి కళ్ళకి వచ్చినవే. ఆ రోజు నేను నీకు ఫోన్ చేసి చెప్పలే? అవునక్క, ఒక కాడ ఉట్టి ఒక కాడ విరిగి పెళ్లిళ్ళు చేసుకొని నువ్వు ఊర్లే నేను ఊర్లో ఉండుడేంది అక్క. ఓ కూతి మతి చెప్పుకోకుండా నువ్వు అక్కడ నేను ఇక్కడ. ఈ ఆడపిల్లలక్క ఉట్టుడేంది, ఈ పెళ్లిళ్ళు చేసుకొని పోవుడేంది. ఇన్నేళ్ళు కలిసున్నాం, ఇప్పుడు దూరం ఉండుడంటే మస్తు కష్టంగా ఉంది అక్క. ఆడపిల్లగా పుట్టుడంటే అదృష్టం ఉండాల చెల్లె. మనకు తగ్గట్టు మనల్ని అర్థం చేసుకునే మొగులు దొరికేది, అంతకంటే ఇంకేం కావండి. చాలదా మనకు అది? వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నా వాళ్ళు మొగుళ్ళు అంతే. కానీ అక్క చెల్లెల ప్రేమ వేరు, ఆ కూతి వేరక్క. సరే మనం ఇట్లా ఏడ్ చేసి చూస్తే అమ్మ బాధపడుతుంది. సరేనే పెద్ద బుజ్జి ఆ కూరలా కొత్తిమీర వేసి బంధు పెట్టిన అల్లుళ్ళు ఎటువేయండి, తమ్ముడు కూడా ఎటువేయండి కనబడతలేడు. ఒకసారి అలా ఫోన్ చేసి రమ్మను. రాఖీ కట్టుకొని బుక్కడంత బువ్వ తిందాం, పొద్దువేయింది. సరే సరే చెప్పండి. రాఖీ కట్టుకోవా? ఎటువేయండి రాట్నే? వాళ్ళు వైన్స్ కు వేరటమ్మా. ఏంది వైన్స్ కా? బుజ్జే చిన్నలుడు వేయండా? చిన్నలుడు రాయిండా? ఏ చిన్నలుడు పోలేదే, ఇక్కడనే ఎక్కడ ఫోన్ మాట్లాడుతున్నట్టున్నాడు. అదేంది మాట వినబడుతుంది. అవ్వా నాకు భయం అయింది. సరే అత్తానట్నా? అలా రాగానే కట్టుకుందాం తీయ. సరే అన్న అయితే తయారు పెట్టినా ఇలా అత్తే రాఖీ కట్టి ఒకడంత బువ్వ తిందుకు చెప్పనా. బుజ్జి చిన్నాళ్ళుని ఇంట్లోకి రమ్మని పోక అక్కడ ఒక్కడ ఏం చేస్తాడు? సరేనే పోరమ్మండి. గీడెందుకు కూర్చున్నావు? ఇంట్లో కొందా గిడ కూర్చున్నపోతే ఇంకేడ కూర్చోవాలనే? ఇంట్లోకి రాకుండా ఎత్తిరి, లేకపోతే ఆడ మీరు వంట ఆడితే వచ్చి మాల మసాలా అంది అన్న. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నేను ఇట్లనే మాట్లాడితేనే. నీ తమ్ముడు ఏం చేసింది తెలుసా? నా కన్న ముంగట్నే నన్ను ఈయన్నే ఉంచి అలా పెద్ద భావం తీసుకొని పోయిండు వైన్స్కి. అంటే నేను ఆయనకి భావన కాదానే? చిన్న భావన అంటే ఆయనకి అంత సులుకన్నా? లేకపోతే ఆడ దాగిపితే వీడికి వచ్చిన బురుతా అనుకున్నాడా? చెప్పే, నీకు ఇట్లే మాట్లాడతా. పోతే పోయి తీయరాదు. ఇప్పుడు ఏమైతుంది? ఏమైతుందా? నేను ఆయనకి అంటే విలువలేదా అనే? ఏమైతుంది అంటాను? ఆడు మన ఇంటికి వచ్చినప్పుడు ఇట్లనే చూసుకున్నాను నేను. మనకి ఏం తక్కువ చేసినా నేను? ఏం తక్కువ పెట్టినే? ఏమో నా మీద కోపానికి వస్తున్నావు అంటాను?
ఎందుకంత గట్టిగా మాట్లాడుతాను? అమ్మ వాళ్ళ ఇంటే ఎట్లుంటుంది చెప్పు. నేనని ఇంటేందే అంటే ఇప్పుడు అన్ననే బావ అవుతాడు కానీ నేను కాదు అన్నకి. కాదని అన్నరా? ఒక్క ముచ్చట మరి బావ నువ్వు కూడా అన్నాడు. ఆడేదో చిన్న పోరడు. వాడు చిన్న పోరాడు మన శాస్త్రలేమో గట్లున్నాయి. మరి నా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలుతలే అనే నేను రానుపో. అరే నేను రానుపోయే. నువ్వు ఈడ కూర్చుండి ఉంటా అంటే అమ్మ లోపల బాధపడుతుంది. అల్లుడు ఒక్కడే బయట తిరుగుతాండు అని. ఇంట్లో కూదనరా? ఇగో మీ అమ్మకు మీ తమ్మునికి నేనంటే విలువ లేదు. నేను రానుపో. అరే ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం కన్నురా. నేను రానని చెప్పిన కదా. నీకు దండం పెడతా, లొల్లి పెట్టుకుంటా. దండం పెట్టు కాళ్ళు మొక్కు. నేను రానే. రావా? రాను. నేను రావా ఇప్పుడు ఇంట్లోకు? రానని చెప్తాను మళ్ళీ రావా చెప్తాను. అత్తవా రావా? ఇవో నన్ను ఒర్రియకు నువ్వు. కూసో. ఎంతసేపు కూర్చుంటావు? కూసో. ఆ పోరడు అత్తాడు ఇప్పుడు. రాఖీ కట్టద్దా? రాఖీ కట్టా నిందా? నువ్వు పోయే పో. అరే రా అంటే ఒక్క సరుకు జరితే ఆడబడతావు. ఏం ఒరిస్తాను ఉన్నాను పోరాడు. అందరికి ఆటలు అవుతుంది నేనంటే ఇంత విలువలేదు. కట్టుకోపోయే నిశ్చయం ఉన్నట్టు వేసుకోపో. చిన్న బావ అంటే అంత సులకన కనబడతాను. ఏమైంది? ఏం లేదక్క. అగో ఏమైందా మీకు ఈడ కూర్చున్నావు? లోపలికి వదంపా. మీరు ఊరు అన్న అత్త. ఏమైంది తమ్ముడు? లోపలికి వా. ఏం లేనా తన కూర్చున్నా. మీరు ఊరి బాబా లోపలికి రా తమ్ముడు, తిన్నాక రాఖీ కట్టుకుందాం. మీరు ఊరు అన్న. వదిన ఫోన్ చేసింది తమ్ముడు అన్నం తినడానికి. వీనికి రాఖీ కట్టినాక అన్నం తిందప్ప. బాబా లోపలికి పోదాంపా, తిని రాగట్టుకుంటా నేను. అన్న మీరు ఊరే, నేను ఫోన్ మాట్లాడేస్తా. బావలా చెల్లి ఏమైందిరా? ఎంతసేపు పోతావురా? రాఖీ కట్టుకోవా? కట్టే ఇంకేంది, గిట్టనే కట్టుకుంటావా? కొత్త డ్రెస్ వేసుకోపో. ఏముందే మనకి ఇప్పుడు ఏమైనా పెళ్లి చూపులా కొత్త డ్రెస్ వేసుకోవడానికి? నీకెప్పుడు వాని మీదనే కన్ను. వాడు జరంత మంచిగుంటే ఓర్వవు. అబ్బో 6 అడుగులు అందగాడు మరి. ఏమైంది నా తమ్మునికి? రామ చక్కదనంగా ఉన్నాడు. వేసుకోపో. స్వప్న సీనేంది బయట కూర్చున్నాడు? ఏం లేదు బాబా, ఏదో ఫోన్ వస్తే మాట్లాడతాను అనుకుంటున్నాడు. ఇస్తే కూడా వస్తలేడు. అదే బాబా ఫోన్ వస్తుందట, అందుకే వచ్చినాక పోరాదా అని మనందరం గీడుంటే గాయన ఒక్కడు గాడు ఉండే. అత్తడి తీయక్క. ఇగో తమ్మునికి రాఖీ కడతారు, దా ఇంట్లో పోదాం. నేను రాను పో. అరే ఎందుకు ఇట్లా చేస్తాను? రా పోదాం. రాను అని చెప్పినా నన్ను ఒర్రియకు, దెబ్బల పడతావు చెప్తానా. పో సక్కా పోనాడు. రాకు కూసో అయ్యింది. అక్క ఎంతసేపేరా? తీసుకొస్తానే. అరే తమ్ముడు, ఏమాయి రా చెప్పండి రా. డ్రెస్ వేసుకుని కాలే ఇంకా? అరే రాంగ బావక చీర తీసుకురారా. బావేట్రా ఎంతసేపు చేస్తావురా? కూసో బావా. సప్న చిన్నలు రమ్మని పోయే ఇంకెంతసేపు ఫోన్ మాట్లాడతాడు? రాఖీ కట్టి చెప్పడం ఇక్కడ పోదిందురు పొద్దు పోతాంది కాదు బిడ్డ, ఇంకెన్నడు కట్టుకుంటారే. పో రమ్మని పో. అక్క వానికి నువ్వు రాఖీ కట్టే, నువ్వు కట్టే వరకు ఆయన అత్తాడు గాని. నువ్వు కూసో అమ్మ, అటు కూసో. నువ్వు జరిగి అక్క అట్రా. రమ్మంటే అయిపోగాదు బిడ్డ. అత్తడితే అమ్మ కూసో. ఇట్రా అమ్మ. అరే ఇటే జర్రా.
నేను లేకుండా నీ తమ్మునికి రాకెట్లా కడతావే నాకు ఇల్వలేను కూడా నువ్వు ఉండుడాదు బా మనెట్టుకోందా నాడు నాడు నువ్వు రా రా నాడు పోదా ఏందే ఏందే నేను లేకుండా నీ తమ్మునికి రాకెట్లా కడతావే నాకు విలువ ఇయ్యని ఇంట్లో నువ్వు ఉండద్దు నడుపా మన ఇంటికి పోదాంపా అత్తవారావా ఏంది సీను గంత కోపానికి వస్తాను వదినే మీకు సంబంధం లేదు ఇది మా ఇద్దరి విషయం మధ్యలో మీరు మాట్లాడకూరి నువ్వు అత్తవు రావా చెప్పు అత్తవు రావే బావా లోపలికి పంపా ఏ చేదీరాను ఎవర్రా నీకు బావా ఎవర్రా నీ పెద్దక్క పెద్ద బావ దగ్గరకు పోయి బతిలాడి తీసుకొచ్చుకున్నావురా నువ్వు ఇంటికి నా ఇంటికి వచ్చినావారా నువ్వు నీ కళ్ళ కనవాలే నేను ఒక ఫోన్ అని చేసినావారా రమ్మని చెప్పురా ఏదో పండుగ పూట బాధపడుతుందని తీసుకొని వచ్చిర్రా నీ ఇంటికి ఇంటికి వచ్చినాక నువ్వేం చేసినావురా మేము ఇద్దరు పక్క పండు కూర్చుంటే పెద్ద బావ దాన్ని తీసుకొని పోయినావు వైన్స్కి నన్ను తీసుకుపోయినావారా నన్ను పిలిచినవారా నువ్వు నీ కళ్ళ నేను కనవాలే ఏ బాగా తాగుతా అనుకున్నావారా తాగి బొరుతా అనుకున్నావారా నీ ఇంటికాడ లేదా బాటిల్ లాగి నేను ఏమైనా లాస్ చేస్తా అనుకున్నావా అవురా నువ్వు వచ్చినప్పుడు నాకు ఎట్లా అరుచుకున్నారా చెప్పురా కట్టించుకోరా ఇక నీ పెద్ద అక్కతోనే రా కట్టించుకో ఈ ఇంట్లో చిన్నల్లుడికి విలువ లేదు ఏ అత్తవరావా నువ్వు నడు నేను చెప్పేది కొంచెం విను ఏంది అయినది ఏందే దౌడలు ఒత్తుతా అల్లుడు నీ బాంచారు బిడ్డ కొంచెం నేను చెప్పేది కోపానికి రాకు బిడ్డ ఏంది నేనేది నీ కొడుకు చేసిన పని అరే నీకు నేను నా ఇంటి కదా గిట్లా అరుచుకున్నారా బామ్మరిది అని చెప్పి నీకు కళ్ళు తీసుకొచ్చిన అవురా చికెన్ తీసుకొచ్చిన మటన్ తీసుకొచ్చిన నువ్వు తిన్నదల్లా పెట్టినరా నాకు ఇక్కడ పెట్టకు కానీ సరైన విలువ ఎవరా నాకు అవురా గంత కలగనుకుంటున్నారా నేను అవురా నీకు పెద్ద బావ ఒకడే నారా బావా నేను కాదారా ఇది నీ అక్క కాదారా దీన్ని వేసుకున్నాను నీకు బావ కాదారా చెప్పరా సీను జర నీకు దండం పెడతా గంత కోపానికి రాకు ఇగో వదినే నేను మొదలు చెప్తున్నా మా మధ్యలోకి మీరు రాకురన్న మిమ్మల్ని అంటలేనుగా నేను జర దాన్ని పండుగ పూట ఏడిపియకు సీను వాడు తెలుసో తెలియక చేసిండు ఈడ ఇటు చిన్న చిన్న పిల్లగాడు తెలుసో తెలియక చేసిండు అవురా తమ్ముడు సీను వాడు వచ్చింది మమ్మల్ని తీసుకుపోవడానికి కాదు మా ఊర్లో ఒక పిల్లుంది ఆ పిల్లని చూడడానికి వచ్చిండు వాళ్ళిద్దరు కుదిరితే లగ్గం చేద్దాం అనుకున్నాం ఆ ముచ్చట ఏదో వీడికి వచ్చినాక చెప్దామనుకుంటే నువ్వు కోప్పడబడుతుంది ఏందన్న కోప్పడేది ఏంది నా స్థానంలో నువ్వు ఉంటే గిట్ల దువానే నా కళ్ళమ్మ కూడా మీరు ఇద్దరు వేళ్ళు అంటే నా కోపం రేషం ఏలే అనుకుంటా అన్న ప్రతి దగ్గర నా మన పరచబడుతుంది సరే వీని కట్ట తెలియదు వింటాను విలువలే మరి నీకేమైందన్న నీకేమైందే నాకు చెప్పకుండా వేలు పోతావన్న నువ్వు ఎందుకంటే నేను నీ సడ్డకుని నీ సొంత తమ్మునైతే కాదు గానే సొంత తమ్మును అయితే పిలువు నన్ను మరి నా తమ్ముడు అనకపోతే నువ్వు రాతమ్మి మరి పోదామని అనకపోతే అది కాదు తమ్ముడు నీకు ఎట్లా చెప్పాను అర్థమవుతలేదు ఏందన్నా చెప్పేది ఏందన్నా చెప్పాడు చెప్పు చేసేదంతా చేసి అక్కడ జరిగిందోటి నువ్వు ఓటు అనుకుంటాను సీను పట్టిగా అపార్థం చేసుకో ఏంది వదినే దేనికి అపార్థం చేసుకుంటున్నా ఇవన్నీ కళ్ళమ్మకుండా కదా జరిగినాయి నన్ను ఎక్స్పర్ట్ ఇద్దరు కలిసి వహించుకోలేదా వీళ్ళిద్దరు కలిసి తాగలేదా చెప్పు నీ తమ్మునికి నేను భావన కాదా నేను తాగోతాను వదినే చెప్పు నాకు లేదా ఇంటికాడ తాగాలంటే ఎందుకంత కోపానికి వస్తాను అసలు వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడిర్రు ఏం జరిగింది ఏం తెలుసుకోవా ఊపిక అనేది లేదా నీకు నాకు లేదే ఓపిక లేదు నేను ఓపిక పట్టా నేను తెలుసుకోను నడు నువ్వు ఇంటికి నడు నీ బాంచనయ్యా నీ కాళ్ళు మొక్కుతా జర కోపం తగ్గించుకో ఎందుకు అట్లా అపార్థం చేసుకుంటాను మంచి చేది ఏది ఆలోచించవా వాడు నేను ఎందుకు తీసుకోపోలేదో నీకు తెలుసా ఎందుకు తీసుకోవాలి చెప్పు అది తీసుకోలేదు అది బాగా కొడతాను అనుకున్నానా అయ్యో అట్లా కాదయ్యా ఎందుకు అట్లా మాట్లాడతాను ఇగో మొన్న నీకు అమ్మా నువ్వు ఆగే ఆయనకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా వాడు అరుచుకోలేదు వాడు చూసుకోలేదు వాడు తాగడం తీసుకోలేదు అని వాని మీద కోపానికి వస్తాను మనకి ఎప్పుడు నిన్ను చిన్న చూపు చూడాలని ఉండదు నీకు తాగిపిస్తే తినిపిస్తే మనకి ఏం ఒడవది అప్పట్లో నీకు పానం మంచిగా లేనప్పుడు మనం తాగడం పోయినావా అప్పుడు డాక్టరు నీకు లివర్ ఇన్ఫెక్షన్
ఇన్ఫెక్షన్ అయిందని చెప్పిండు, నువ్వు కళ్ళు తాగొద్దని చెప్పిండు, నీ తినొద్దని చెప్పిండు. అందుకే నేను ఇంటికాడ కూడా కళ్ళు తాగనియండి, కూర అండి. ఎందుకు అనుకుంటున్నావు? ఆ ముచ్చట మా అందరికి తెలుసు, ఒక నీకు తెలియదు. నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ భయపడతావో, ఎక్కడ బాధపడతావో అని. నీకు తెలియకుండా ఇన్ని రోజుల నుంచి మెదులుకుంటాను. ఆ గోళీలు ఏమిటికి ఎత్తాను అనుకుంటాను. పానం మంచిగా లేదు, పానం మంచిగా లేదని చెప్పినా గానీ ముచ్చట గిరి అని ఏ రోజన్నా చెప్పినా నువ్వు బాధపడద్దనే కదా నేను చెప్పకుండా ఉన్నది. నీ ఆవేశంతో వాళ్ళు నట్టిగా మాటలు అనుకుంటా బాధ పెట్టబడుతుంది. నిన్నో తీరు బాబునో తీరు ఎందుకు సుత్తాడు చెప్పువాడు. ఇంటికాడ ఊళ్ళో డాక్టర్ వచ్చినాడు, రిపోర్ట్లు తీసుకురాపో సప్న నేను చూస్తానంటే అవి మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నాయి, ఇప్పుడు లేవు అని ఎందుకు చెప్పిన? రిపోర్ట్లు ఇంట్లోనే ఉన్నాయి కదా. ఆయన రిపోర్ట్లు చూసి ఉన్న ముచ్చడి చెప్తే నీకు నిజం తెలుస్తుంది కావచ్చు అని రిపోర్ట్లు ఇంట్లో లేవు, అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నాయి అని అబద్ధం చెప్పిన. ఇదేది తెలుసుకోకుండా ఆవేశపడబడితే వీళ్ళందరూ ఎవరి కోసం మాట్లాడతారు, ఎవరి కోసం ఆలోచిస్తారు? సంత తమ్ముడైతే ఇట్లనే ఎద్దువా అని బావను పట్టుకొని అంటివి. బావా ఏనాడన్నా నీకు లోటు చేసిండ, నిన్ను సడ్డకు లెక్కలు చూసిండ. సొంత తమ్ముడు కంటే ఎక్కువ చూసుకునే నన్ను చెల్ల లెక్కలు చూసుకున్నారు. అంత మంచి మనుషులు మనకు దొరుకుతారా చెప్పు? నా తమ్ముడు ఏ రోజు నీకు తక్కువ చేసి చూసిండ చెప్పు? ఇంట్లో బాపు లేకున్నా తప్పు మంచో ఉన్నదో లేదో పెట్టుకుంటామా నన్ను చూసుకోవట్టే, వచ్చినప్పుడు పోయినప్పుడు అరుచుకోవట్టే. ఇంతకంటే మంచిగా మనల్ని ఎవరు చూసుకుంటారు చెప్పు? గంతగానం ఎగిరితో పడితేవి మాటలు అంటివి. చూడు వాళ్ళు ఎట్లా చిన్న వైరా, చూడు వాడు చూడు ఎట్లా ఎత్తాడో. మనిషి మీద దెబ్బ కొడితే మానిపోతుందేమో గాని మాట పడితే అది అసలుకే మానిపోదు. పండుగ పూట అందరిని ఏడిపెత్తివి, తమ్మునికి రాఖీ కట్టకుండా ఎత్తివి. ఇందుకేనా మనం ఇక్కడికి వచ్చింది? సప్న, నా లివర్కి ఇన్ఫెక్షన్ అయిందానే మనం దాపకపోతే డాక్టర్ ఇదే చెప్పిండా? నువ్వు రోజు గోళీలు ఇచ్చేది ఇందుకోసమే నానే? నేను ఇవన్నీ తెలుసుకోకుండా వీళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటే ఇంత గొడవ కారణం అయితే. అరే మధు, ఏమనుకోకురా, నీకు అన్నదాని మాటలు అన్నా, ఏమనుకోకురా జరా. అన్నా ఏమనుకోకే అన్న, సారీ అన్న, తెలుసుకోకుండా నేను అపార్థం చేసుకో. మదినే ఏమనుకోకు జరా. ఏం తెలుసుకోకుండా వీళ్ళందరూ బాధ పెట్టా పండుగ. తమ్మా అన్న, మీరందరూ నా వల్లే బాధపడ్డారు, నన్ను అందరూ క్షమించరు. అట్లా మాట్లాడదు, ఏదో తెలియకుండా మాట్లాడు. తెలిసేది ఉంటే నువ్వు ఇట్లా మాట్లాడుతువా? అందరూ నువ్వు మంచిగా ఉండాలనే కోరుకున్నది అంతే. నాకు ఇన్ఫెక్షన్ అవుడైంది అత్తమ్మ, నాకెందుకు ఇంత బాధ? దేవుడు నాకు ఇట్లా రాసిండ. అల్లుడు నువ్వేం బాధపడకయ్యా, ఇంకా కొన్ని రోజులు మందులు వాడితే నువ్వు మంచిగా అవుతావు. నువ్వు గిట్ట బాధపడతావని ఈ ముచ్చటానికి తెలియకుండా ఇన్ని రోజులు దాచిపెట్టినావు. బావా, నువ్వు తాగినా తాగకున్నా నిన్ను రమ్మని పిలిచేది ఉండే, కానీ పిలవలేదు బావా. నాది పొరపాటే, నన్ను క్షమించు బావా. సప్న పా, మీ తమ్మునికి రాగడదు పా. వదిలే అన్నదా బిడ్డ రాఖీ గట్టి పోడు కాదే, ఊళ్ళో పిల్లలు చూసిర్రేమో, నాకు లగ్గం చేయర్రే తొందర. అరే చేస్తాం తీరా, నువ్వు రజవాడకు, పిల్లలే చేస్తావు.
గ్రాండ్ గా ఘనంగా చెప్తాం. వెల్కమ్ టు S3 సినిమాలు. ముందుగా అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంట ఒక గంట ఉంటది, దాన్ని గట్టిగా కొట్టుర్రి. బాగా కొట్టుకుర్రి, ఫోన్ వాళ్ళకి పోతాయి. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.